జై శ్రీరామ్ హిందూ బంధువులందరికీ మనం ప్రస్తుతం వడ్డేమాన్ గ్రామంలో ఉన్నాం. ఆల్మోస్ట్ యూత్ అందరం కలిసి ఈ విగ్రహాలని మళ్ళీ పూర్వ వైభవం అయితే తీసుకొచ్చినాం. ఇక్కడ చూస్తే ఇవన్నీ పాత విగ్రహాలు మళ్ళీ పూర్వ వైభవం. ఇప్పుడు ఎవరైనా వస్తేనంటే మళ్ళీ టెంపుల్ అద్భుతంగా అయ్యింది అంటే పూజలు స్టార్ట్ అయినాయి అనేది తెలుస్తుంది. అన్న వాళ్ళందరూ కూడా సహకరించారు. ఒకసారి అందరినీ చూసారంటే ఈ టెంపుల్కు సంబంధించిన మొత్తం ఏవైతే చెట్లు ఉన్నాయో అన్నిటినీ కూడా నీట్ వేయడం జరిగింది. టెంపుల్ కూడా సూపర్ అయింది. ఇప్పుడు ఇంకా మనం చందూరం ఎట్లేరు. ఇక్కడ వెనకాల ఈ టెంపుల్స్ అన్నీ ఇవన్నీ కూడా కాకతీయుల కాలం నాటి విగ్రహాలు. ఇందుట్లో ఒక విగ్రహాన్ని చూస్తే ఇక్కడ 2 విగ్రహాలు ఉన్నాయి. ఇట్లాంటి విగ్రహాలు ఈ నంది వడ్డేమాన్ గ్రామంలో ఎన్నో అసలు లెక్కనే లేదు. ఇట్లాంటి విగ్రహాలు ఎన్నో ఉన్నాయి. చరిత్రని ఈ మైనారిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంతకుముందు పరిపాలించిన మైనారిటీలు చాలా టెంపుల్స్ని నాశనం చేసిండ్రు. అంటే మనకు తెలిసిన చరిత్రను మొత్తం భూస్థాపితం చేసిండ్రు. ఇప్పుడు ఇక్కడ ఉన్న యూత్ ఒకసారి చూపి గణేష్, వీళ్ళందరూ కూడా ఈ టెంపుల్ దగ్గరికి వచ్చి వాళ్ళ మొత్తం ఈ టెంపుల్ని మళ్ళీ పూర్వవైభవం తీసుకురావడానికి ప్రయత్నం చేసిండ్రు. ఇవి మళ్ళీ ఈ విగ్రహాలని తీసి అక్కడ పెడతాం. మన చరిత్రను మనం తెలుసుకుంటే మన హిందుత్వం మనకు నిలబడుతుంది. మన హిందుత్వం ప్రపంచ దేశాలకు ప్రపంచానికి ఒక దిక్సూచిలాగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనల నుంచి అంటే మన ధర్మాన్ని మనం గౌరవిస్తే ఇతరులు కూడా గౌరవించే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి టెంపుల్స్ని ఇంకా ఎక్కడున్నా సరే, జ్ఞానేశ్వర్ నుంచి ఇది మొదలైంది. ఇంకా వేరే గ్రామాల్లో ఏమన్నా ఉన్నా కూడా ఖచ్చితం అందరూ కూడా ప్రతిదాన్ని వెలుగుదీయండి. ఇక్కడ జ్ఞానేశ్వర్, ఈశ్వర్ వీళ్ళందరూ కలిసి స్టార్ట్ చేసిన ఈ ప్రోగ్రామ్ ఎంత సక్సెస్ అయిందో బయట కూడా టెంపుల్స్ పైన అంతే సక్సెస్ అయితే మన ధర్మాన్ని మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది. గడప లోపలనే కులం, గడప దాటితే అందరం హిందువులమే అనే నినాదం ప్రతి ఒక్క హిందువుకు చేరాలని ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.